హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఐపిఎస్ అకాడమీ. ఈరోజు వీడియోలో మనము ఒక కొత్త స్కీమ్ గురించి మనం తెలుసుకుందామండి. ఈ స్కీమ్ గురించి రీసెంట్గా మనకి హిందూ పేపర్లో ఇచ్చారు దీని గురించి డీటెయిల్డ్గా. సో అది మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాం మన ఛానల్ ద్వారా. సో ఆ స్కీమ్ ఏంటి, ఆ స్కీమ్ వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి, అది మన అసలు ఇండియా యొక్క డెవలప్మెంట్కి ఆ స్కీమ్ ఎలా హెల్ప్ అవుతుంది, ఇవన్నీ కూడా మనం డీటెయిల్గా చూద్దామండి. సో ఫస్ట్ ఆ స్కీమ్ యొక్క పేరేంటో చూద్దాం. ఆ స్కీమ్ యొక్క పేరేంటంటే ద నేమ్ ఈస్ పాల్నా స్కీమ్. స్కీమ్ పేరేంటండి? పాల్నా స్కీమ్. ఈ పాల్నా స్కీమ్ కింద ఏం చేస్తున్నారంటే, ఈ పాల్నా స్కీమ్ కింద ఎవరు లాంచ్ చేశారు, ఇది ఎవరి మినిస్ట్రీ కింద అండర్ ఉంటుందంటే అండి ఇది ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్ట్రీ. ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్ట్రీ వాళ్ళు ఈ స్కీమ్ని లాంచ్ చేశారు. ఈ స్కీమ్ నుంచి చూసుకుంటూ ఉంటారండి. ఓకేనా? వాళ్ళు బేసికలీ ఈ స్కీమ్ మొత్తాన్ని ఆర్గనైజ్ చేసి ఎగ్జిక్యూషన్ చేసేది ఈ మినిస్ట్రీ వాళ్ళు చూసుకుంటారు అన్నట్టు, ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్ట్రీ వాళ్ళు. ఓకే. సో అసలు ఈ పాలనా స్కీమ్ కింద ఏం చేశారో చూద్దాం. సో పాలనా స్కీమ్ కింద ఏం చేశారంటే, మీ అందరికీ తెలుసు కదా, మనందరికీ ప్రతి విలేజ్లో కూడా మనకి అంగన్వాడీ సెంటర్స్ అనేవి ఉంటాయి మనకి. ఓకేనా? మనకి అంగన్వాడీ సెంటర్స్ అనేవి ఉంటాయి. ఈ అంగన్వాడీ సెంటర్స్లో ఏంటిది, అప్పుడే పుట్టిన బేబీస్కి వాళ్ళకి డెవలప్మెంట్ కావాల్సిన సప్లిమెంటరీ న్యూట్రిషన్ దగ్గర నుంచి ప్రీ స్కూల్, ఓకేనా, వాళ్ళు స్కూల్ జాయిన్ అవ్వకముందు వాళ్ళు నేర్చుకోవాల్సినవన్నీ, అండ్ అలాగే మదర్కి అవేర్నెస్, పిల్లల్ని ఎలా చూసుకోవాలి, వాళ్ళకి ఎటువంటి న్యూట్రిషన్ డైట్ ఇవ్వాలి ఏంటి అనేది కూడా ఈ అంగన్వాడీ సెంటర్స్లో డీటెయిల్డ్గా ఉంటుందండి. ఇది ఎప్పటి నుంచో ఉన్నది. కానీ గవర్నమెంట్ ఏం చేసింది తెలుసా, ఈ ఉన్న అంగన్వాడీ సెంటర్స్ని ఏం చేశారంటే, దాంట్లోనే క్రష్ ఫెసిలిటీస్, దీన్ని క్రష్ అని పిలుస్తారండి, వీటిని క్రష్ ఫెసిలిటీస్ ఆర్ క్రష్ సెంటర్స్గా డెవలప్ చేస్తున్నారంట అండి వాటిని. సార్ అసలు క్రష్ ఫెసిలిటీస్, క్రష్ సెంటర్స్ అంటే ఏంటి సార్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి ఒకప్పుడు సొసైటీలో మనం చెప్పుకుంటాం కదండి, డ్యూ టు పేట్రియార్కీ వల్ల ఏమవుతుంది, ఓన్లీ మెన్ మాత్రమే ఉద్యోగం చేసేవాళ్ళు, ఉమెన్ ఇంటి పట్టునే ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు గ్లోబలైజేషన్ ద్వారా, వీటి ద్వారా ఉమెన్ కూడా మోర్ ఆపర్చునిటీస్ రావడం, మోర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ రావడం, వాళ్ళు కూడా రకరకాల జాబ్ ఆపర్చునిటీస్ రావడం వల్ల వాళ్ళు కూడా జాబ్ చేస్తూ ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ ఏదైతే మూవ్మెంట్ మన ఇండియాలో జరుగుతుందో ఆ రోల్లో భాగంగా ఏం జరుగుతుందండి, మెన్తో పాటు ఉమెన్ కూడా జాబ్ చేస్తున్నారు. కానీ మన ఇండియాలో ఉన్న పేట్రియార్కల్ సిస్టమ్ వల్ల ప్రాబ్లం ఏంటి ఒక ఉమెన్కి, ఇది మనం సొసైటీలో డీటెయిల్గా చెప్పుకున్నాం. ఏంటిదండి ఇది, మనకి ట్రిపుల్ బర్డెన్. ఆ ఉమెన్కి ఒక ట్రిపుల్ బర్డెన్ ఫేస్ చేస్తాను. ట్రిపుల్ బర్డెన్ ఏంటిది, ఒకటి ఉద్యోగంలో తను కష్టపడి వర్క్ చేసుకోవాలి, అదొక బర్డెన్. రెండోది ఇంటికి కావాల్సిన అన్ని చూసుకోవాలి, అవునా, ఇంటికి కావాల్సిన కుకింగ్ చేయడం దగ్గర నుంచి మిగతా అన్ని కూడా వాళ్ళు చూసుకోవాలి. మూడోది ఏంటిది, పిల్లల్ని చూసుకోవడం. ఓకేనా, పిల్లల్ని పెంచడం, పిల్లల్ని చూసుకోవడం, అది కూడా. సో ఒక మెన్ ఓన్లీ జాబ్ చేస్తున్నాడు, బట్ ఒక ఉమెన్కి మెన్ చేసిన వర్క్ అంటే ఇంటూ 3x వర్క్ చేస్తున్నారండి వాళ్ళు. ఓకేనా, ఇంటూ 3 టైమ్స్ ఆఫ్ ఎక్స్ట్రా వర్క్ చేస్తున్నారు పాపం. సో ఈ ప్రకారము మనము మోర్ ఉమెన్ వాళ్ళని ఎంప్లాయ్మెంట్లోకి ఇన్వైట్ చేయడానికి, వాళ్ళకి మోర్ ఆపర్చునిటీస్ రావడం కోసం, వాళ్ళ యొక్క బర్డెన్ని కొంతవరకు తగ్గించడం కోసము మనకి క్రష్ ఫెసిలిటీస్ అనేది వచ్చాయండి. సో క్రష్ ఫెసిలిటీ అంటే ఏం లేదు, అందరికీ మీకు తెలిసిందే, బట్ ఇది ఒక ఇంగ్లీష్ వర్డ్ లాగా ఉంది. ఏంటంటే ఇదేనండి, బేసికల్లీ కపుల్స్ ఇద్దరు వర్కింగ్లో ఉన్నప్పుడు వాళ్ళ వర్క్ వెళ్ళే ముందు ఏం చేస్తారు, పిల్లల్ని ఒక క్రష్ ఫెసిలిటీలో అక్కడ వదిలేస్తారు. ఓకేనా, అండ్ అలాగే వాళ్ళు ఈవినింగ్ రిటర్న్ వాళ్ళు వర్క్ నుంచి వచ్చినప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ పిల్లల్ని పికప్ చేసుకుంటారు అన్నట్టు. అంటే ఏంటంటే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా జాబ్లో వర్కింగ్లో ఉన్నప్పుడు వాళ్ళ పిల్లల్ని ఎవరో ఒకరు చూసుకోవాలి కదా. సో ఆ చూసుకునే బాధ్యత ఎవరు తీసుకున్నారంటే ఈ క్రష్ ఫెసిలిటీస్ తీసుకున్నారండి. ఈ క్రష్ ఫెసిలిటీ తీసుకున్నారు అన్నట్టు. ఇది ఎప్పటి నుంచో ఉంది బేసికల్లీ. క్రష్ ఫెసిలిటీ అనేది ఒక 5-10 ఇయర్స్ నుంచి ఆల్రెడీ ఉంది. ఎందుకంటే ఈ సాఫ్ట్వేర్ వల్ల, దీనివల్ల మోర్ ఉమెన్ వర్కింగ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మనకి క్రష్ ఫెసిలిటీస్ వచ్చాయండి. క్రష్ ఫెసిలిటీ మీకు తెలుసు కదా, పిల్లలందరినీ అక్కడ ఉంచుతారు, వాళ్ళందరికీ చిన్న చిన్న గేమ్స్ లాంటివి ఇస్తుంటారు, పిల్లలందరూ కలిసి ఆడుకుంటూ ఉంటారు, వాళ్ళని చూసుకోవడానికి కేర్ టేకర్స్ ఉంటారు అక్కడ. బేసికల్లీ చూసుకోవడానికి కేర్ టేకర్స్ ఉంటారు. ఈ మొత్తం దాన్ని మనం క్రష్ ఫెసిలిటీ అంటాం అన్నట్టు. అయితే ఇప్పుడు సమాజంలో ఎప్పుడైతే మనం గవర్నమెంట్ అండ్ అందరూ కూడా మనం ఏం కోరుకుంటున్నామండి, మోర్ ఉమెన్ బయటికి రావాలి, ఎక్కువ ఉమెన్ వర్క్ చేయాలి, ఎకనామిక్ ఇండిపెండెన్స్తో ఉండాలి, ఉమెన్ ఎంపవర్మెంట్ జరగాలి మనం అనుకుంటున్నాం కదా. కానీ ఈ జరిగే ప్రాసెస్లో మేజర్ ప్రాబ్లం ఏంటి, ఈవెన్ మదర్కి కూడా ఉన్న కన్సర్న్ ఏంటి చెప్పండి. అరే మన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి, మనం ఎంతైతే కేర్గా చూసుకుంటామో వాళ్ళు కూడా అంతే కేర్గా చూసుకోవాలి అనేది ఒక ఉంటుంది. అండ్ తన మీద ఈ అత్తమామ గురించి ప్రెజర్ కూడా ఉంటుంది కదా, పిల్లల్ని బాగా చూసుకోవాలి, నువ్వు వాళ్ళు నెగ్లెక్ట్ చేయొద్దని చెప్పేసి. సో ఒక వర్కింగ్ ఉమెన్కి ఎప్పుడు కూడా ఇదొక వరి ఉంటుందండి మనసులో, పిల్లలు ఎలా ఉన్నారో ఏంటో, వాళ్ళు ఎలా గ్రో అవుతున్నారు ఏంటి వాళ్ళని అనేది. సో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, మోర్ ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం, మోర్ నెంబర్ ఆఫ్ ఉమెన్ వర్క్ చేయడం కోసం, వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయడం కోసం ఈ పాలనా స్కీమ్ కింద ఏం చేశారంటే అండి,
ఈ అంగన్వాడీ సెంటర్స్లోనే ఈ అంగన్వాడీ సెంటర్స్నే అంగన్వాడీ కమ్ క్రెష్ ఫెసిలిటీస్గా డెవలప్ చేస్తున్నారండి. అంటే ఆల్రెడీ అంగన్వాడీ భవన్స్ బిల్డింగ్స్ ఏవైతే మన గవర్నమెంట్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ అంగన్వాడీలోనే ఇంకొక రూమ్లో క్రెష్ ఫెసిలిటీస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. సో దానివల్ల ఏంటిది, ఎవరైతే ఉమెన్ ఇప్పుడు కన్స్ట్రక్షన్కి వెళ్తారో, చాలామంది ఉమెన్ కన్స్ట్రక్షన్ వర్క్లో పనిచేస్తుంటారు కదా, అవునా? అండ్ చాలామంది ఉమెన్ అగ్రికల్చర్ లేబరర్స్గా పనిచేస్తున్నారు కదా. మరి పాపం మీ అందరూ తెలుసు కదా, వాళ్ళు అలా వర్క్ చేసినప్పుడు ఏం చేస్తారు, వాళ్ళ బేబీస్ని జస్ట్ అక్కడే ఎక్కడో పెట్టేసి పాపం వాళ్ళు పని చేసుకుంటారు. బికాస్ ఎవరు చూసుకోవడానికి సరిగ్గా లేరు కాబట్టి వాళ్ళని. బట్ ఇప్పుడు అంగన్వాడీస్ ఎప్పుడైతే మనం అంగన్వాడీ కమ్ క్రెష్ ఫెసిలిటీస్గా డెవలప్ చేసామో అప్పుడు ఏం చేయొచ్చు, ఈ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అగ్రికల్చర్ లేబరర్స్ ఎవరైతే ఉమెన్ వర్క్ చేస్తున్నారో వాళ్ళు వాళ్ళ బేబీస్ని ఈ క్రెష్ ఫెసిలిటీస్లో అక్కడ పొద్దున వాళ్ళ వర్క్ వెళ్ళే ముందు వాళ్ళు అక్కడ దించొచ్చు అండ్ ఈవినింగ్ వర్క్ అయిపోయిన తర్వాత వాళ్ళు తీసుకోవచ్చు అండి. ఓకేనా? సో దీనివల్ల ఏమవుతుంది, వాళ్ళ యొక్క ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుంది. అలానే వాళ్ళకి ఇక ఈ మెంటల్ టెన్షన్ అనేది ఉండదు. అలాగే పిల్లలకు కూడా కేర్ వస్తుందండి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, క్రెష్ ఫెసిలిటీస్ వల్ల ఓన్లీ ఒక మదర్‌కి, పేరెంట్స్‌కి బెనిఫిట్ అని కాదు, చిల్డ్రన్ కూడా బెనిఫిట్. ఎలా? ఇప్పుడు చిల్డ్రన్‌కి ఆ ఏజ్‌లో వాళ్ళకి హోలిస్టిక్ డెవలప్‌మెంట్ అనేది జరగాలండి. ఓకేనా? వాళ్ళకి హోలిస్టిక్ డెవలప్‌మెంట్ అనేది జరగాలి. అలాగే వాళ్ళకి స్పెషల్ అటెన్షన్ అనేది వాళ్ళకి ఇవ్వాలి. ఓకేనా? వాళ్ళనంటూ ఎవరో ఒకరు చూసుకునే వాళ్ళు ఉండాలి. అండ్ అలాగే వాళ్ళ హోలిస్టిక్ డెవలప్‌మెంట్ జరగాలి. బట్ ఎప్పుడైతే పాపం ఒక మదర్ అగ్రికల్చర్ లేబరర్‌గా, కన్స్ట్రక్షన్ వర్క్‌గా వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళు సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ టైం వాళ్ళకి డెడికేట్ చేయలేరు. అండ్ అలాగే పిల్లలు కూడా అక్కడ ఒకరే కూర్చొని ఉంటారు కదండీ. సో వాళ్ళు కూడా ఎటువంటి చిన్న చిన్న ఆటలు గానీ, అలాంటివి గానీ వాళ్ళు ఆడుతూ ఉండలేరు కదా. సో హోలిస్టిక్ డెవలప్‌మెంట్ అనేది వాళ్ళకి జరగదన్నట్టు బేసికల్లీ ఆ ఏజ్‌లో. బట్ ఈ క్రష్ ఫెసిలిటీస్‌లో ఏమవుతుంది, వాళ్ళలాంటి వాళ్ళే ఇంకొక 10, 15, 20 మంది పిల్లలుంటారు. అండ్ చిన్న పిల్లలు ఆడుకోవడానికి ఏవైతే కొన్ని టాయ్స్ ఉంటాయి చూసారా? చిన్న పిల్లలు ఆడుకోవడానికి టాయ్స్ ఉంటాయి. ఇంకా రకరకాలు ఉంటాయి గదా! వాళ్ళకి ఏంటంటే ఇట్లా ఒకదాని మీద ఒకటి పెట్టి ఒక చిన్న బిల్డింగ్ లాంటిదో చిన్న అంటే తయారు చేసేవి ఇలాంటివి ఉంటాయి. ఎవరైతే మీ చిన్న పిల్లలు చిన్నప్పుడు ఆడుకునే గేమ్స్ ఏవి ఉంటాయో చూసారు గదా! ఆ టాయ్స్ అన్నీ అక్కడ ఉంటాయన్నట్టు బేసికల్లీ. ఓకేనా? అలాగే వాటికి డ్రాయింగ్ గీసుకోవడానికి కొన్ని ఉంటాయన్నట్టు బేసికల్లీ. డ్రాయింగ్ గీసుకోవడానికి కూడా కొన్ని ఉంటాయన్నట్టు. సో ఈ క్రష్ ఫెసిలిటీస్‌లో 6 మంత్స్ బేబీ దగ్గర నుంచి 6 ఇయర్స్ బేబీ వరకు కూడా ఈ క్రష్ ఫెసిలిటీస్ చూసుకుంటాయండి. ఓకేనా? 6 నెలల బేబీ నుంచి 6 సంవత్సరాల బేబీ వరకు చూసుకుంటారు. సో 6 ఇయర్స్‌లో వాళ్ళకి కావాల్సిన టాయ్స్ ఏవైతే ఉంటాయో, గేమ్స్ ఏవైతే ఉంటదో అది ఓన్లీ ఆట కోసమే కాదండి. వాళ్ళ యొక్క బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కి కూడా అవి చాలా కీలకం అన్నట్టు బేసికల్లీ. సో ఎవరైతే పాపం చిల్డ్రన్ ఈ కన్‌స్ట్రక్షన్ సైట్‌లో, అగ్రికల్చర్ సైట్‌లో ఉంటారో వాళ్ళు ఇవన్నీ డెవలప్‌మెంట్ జరగట్లే కదా! మరి చిల్డ్రనే కదా మనకి ఫ్యూచర్ జనరేషన్. సో ఈ క్రష్ ఫెసిలిటీస్‌లో పెట్టడం వల్ల వాళ్ళకి రిక్వైర్డ్ టాయ్స్ ఇస్తారు. వాళ్ళకి రిక్వైర్డ్ గేమ్స్ పెడతారు. అండ్ వాళ్ళకి స్పెషల్ అటెన్షన్ అనేది ఇస్తారండి. సో ఇంతకుముందు ఏం జరిగేది? ఎవరైతే డబ్బులు ఎర్న్ చేసేవాళ్ళో, ఎవరైతే సాఫ్ట్‌వేర్‌లో ఆర్ మిగతా ప్రొఫెషన్స్‌లో టీచర్స్ ఎవరైతే మనీ ఎర్న్ చేసేవాళ్ళో, వాళ్ళు స్పెషల్‌గా క్రష్ ఫెసిలిటీస్‌కి మనీ ఇచ్చి చేసుకునేవాళ్ళండి. క్రష్ ఫెసిలిటీ ప్రైవేట్ వాళ్ళు ఆపరేట్ చేసేవాళ్ళు. వాళ్ళకి మనీ ఇచ్చేవాళ్ళు. వాళ్ళు చూసుకునేవాళ్ళు. ఒక బేబీకి, ఒక 2 బేబీస్‌కి, ఒక బేబీకి మంత్లీ ఇంతని పే చేయాల్సి ఉంటుందన్నట్టు. బట్ అందరూ అది ఎఫోర్డ్ చేయలేరు కదండీ! ఒక కన్‌స్ట్రక్షన్ వర్కర్‌లో, ఒక అగ్రికల్చర్‌లో వర్క్ చేసే వుమెన్ అంత ఎఫోర్డ్ చేయలేరు. సో అందుకని గవర్నమెంటే అంగన్వాడీ సెంటర్స్‌ని అంగన్వాడీ కమ్ క్రష్ ఫెసిలిటీస్‌గా డెవలప్ చేసిందండి. సో విచ్ ఈస్ ఎ వెరీ వెరీ గుడ్ థింగ్. సో ఆ హిందూ ఆర్టికల్‌లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పటి వరకు నియర్లీ 5222 క్రషెస్‌ని డెవలప్ చేశారంట అండి వాళ్ళు. ఓకేనా? 5222 క్రషెస్‌ని ఆల్రెడీ డెవలప్ చేశారంట. అండ్ వాళ్ళ టార్గెట్ ఏంటంటే టోటల్ కూడా 17,000 క్రషెస్‌ని డెవలప్ చేయడానికండి. అది వాళ్ళ టార్గెట్ అంటండి. సో ఇప్పటిదాకా 5,000 అయింది. ఇంకా 17,000 క్రషెస్‌కి డెవలప్ చేయాలనుకుంటున్నారు. ఈ డెవలప్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటండి? ఎప్పుడైతే ఒక వుమెన్‌కి సరే మన బేబీస్‌ని చూసుకోవడానికి ఒక 7 అవర్స్, ఒక 8 అవర్స్ బేబీని చూసుకోవడానికి మనకు ఒక ఫెసిలిటీ అనేది ఉంది. అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉందనే విషయం ఒక అవేర్‌నెస్ ద్వారా గవర్నమెంట్ చూసుకొని తెలిసినప్పుడు ఏమవుతది? మోర్ నంబర్ ఆఫ్ వుమెన్ బయటకొస్తారండి ఇంకా వర్క్ చేయడానికి. సో దీనివల్ల ఏం పెరుగుతుందంటే మనకి ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్. ఇదంతా కూడా మనము మన సొసైటీ క్లాస్‌లో దాంట్లో మనం చెప్పుకున్నామండి. బట్ ఇప్పుడు ఈ ఆర్టికల్ సంబంధించింది కాబట్టి నేను మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తున్నాను ఇవన్నీ. సో ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది పెరుగుతుంది. అంటే ఏంటి? బేసికల్లీ వుమెన్ వర్క్ చేసేవాళ్ళు పెరుగుతారన్నట్టు బేసికల్లీ. వుమెన్ వర్క్ చేసేవాళ్ళు పెరుగుతారండి బేసికల్లీ. సో ఈ ఈ పాలనా స్కీమ్ ద్వారా డ్యూయల్ బెనిఫిట్. ఒక పక్కన వుమెన్ ఎంపవర్‌మెంట్ జరుగుతూ వాళ్ళు కూడా జాబ్ ఆపర్చునిటీస్ వాళ్ళు హ్యాపీగా వాళ్ళు చేసుకోగలుగుతున్నారు. ఎట్ ద సేమ్ టైమ్ పిల్లలకు కూడా ఓవరాల్ డెవలప్‌మెంట్, హోలిస్టిక్ డెవలప్‌మెంట్ అనేది జరుగుతుంది నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి. సో ఆ 2 జరుగుతున్నాయండి ఈ పాలనా స్కీమ్ ద్వారా. సో విచ్ ఈస్ ఎ వెరీ వెరీ గుడ్ థింగ్ అన్నట్టు. విచ్ ఈస్ ఎ వెరీ వెరీ గుడ్ థింగ్. నెక్స్ట్ అలానే ఆర్టికల్‌లో ఇంకేం మెన్షన్ చేశారంటే అండి మనకి ఒక ఎస్ఓపిని తయారు చేశారంట. ఎస్ఓపి అంటే ఏంటి? స్టాండర్డ్
ఆపరేటింగ్ ప్రొసీజర్. సో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అంటే ఏంటి? ఇప్పుడు చాలా అంగన్వాడీ సెంటర్స్‌లో పిల్లల్ని తీసుకొచ్చి దాంట్లో జాయిన్ చేసిన మేబీ అక్కడ అంగన్వాడీ వర్కర్స్‌కి తెలియకపోవచ్చు. అసలు వీళ్ళని ఎలా వీళ్ళకి ఎటువంటి ఆటలు ఆడిస్తే వీళ్ళకి హోలిస్టిక్ డెవలప్‌మెంట్ జరుగుద్ది. అసలు వీళ్ళని ఎలా చూసుకోవాలి ఏంటో తెలియకపోవచ్చు. సో ఒక ఎస్ఓపి తయారయ్యడం వల్ల బెనిఫిట్ ఏంటంటే అండి, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అంటే ఏంటంటే అసలు మనం ఏం చేయాలి? ఏ టైంకి మనం క్రష్ ఫెసిలిటీ ఓపెన్ చేయాలి? ఏ టైంకి క్లోజ్ చేయాలి? మినిమమ్ ఎన్ని అవర్స్ పెంచాలి? అసలు గవర్నమెంట్ హాలిడే రోజు ఇవ్వాలా వద్దా? అండ్ డే అంతలో ఎటువంటి గేమ్స్‌లో పిల్లల్ని ఇన్వాల్వ్ చేయాలి? ఓకేనా? ఎటువంటి గేమ్స్‌లో పిల్లల్ని ఇన్వాల్వ్ చేయాలి? వాళ్ళని ఎలా చూసుకోవాలి? ఈ ఎవ్రీథింగ్ కూడా మనకి ఈ ఎస్ఓపిలో ఉంటుందండి. ఓకేనా? ఎవ్రీథింగ్ కూడా మనకి ఈ ఎస్ఓపిలో ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకొక థింగ్ ఉందండి. ఇప్పుడు మోర్ నె మోర్ నంబర్ ఆఫ్ చిల్డ్రన్ మన క్రష్ ఫెసిలిటీస్‌లోకి వెళ్తున్నప్పుడు మనకి ఇంకొక ఛాలెంజ్ ఏమొస్తుందంటే పిల్లలు పెరిగే అంటే పిల్లల యొక్క స్ట్రెంత్ నంబర్ ఆఫ్ చిల్డ్రన్ పెరిగే కొద్దీ వాళ్ళని చూసుకునే వాళ్ళు కూడా ఎక్కువ మంది కావాలి కదండీ! ఇప్పుడు ఒకటే పర్సన్ ఒక మేబీ 5గురినో, 10 మందిని చూసుకోవచ్చు. బట్ పిల్లలు 20 మంది పిల్లలు, 30 మంది పిల్లలు, 40 మంది పిల్లలు అయ్యారనుకోండి. మరి అంతమందిని ఒకరే పర్సన్ చూసుకోలేరు కదా! అందువల్ల గవర్నమెంట్ కూడా ఏం నిర్ణయం తీసుకుందంటే అండి 2 అడిషనల్ 2 అడిషనల్ క్రష్ వర్కర్స్‌ని 2 అడిషనల్ క్రష్ వర్కర్స్‌ని కూడా డిప్లాయ్ యాడ్ చేస్తున్నారంట అండి దానికి. వీళ్ళకి హెల్ప్ చేయడానికి బేసికల్లీ. సో ప్రతి చోట అంగన్వాడీ కమ్ క్రష్ ఫెసిలిటీస్‌లో ఇంకో ఇద్దరిని కూడా రిక్రూట్ చేసుకుంటున్నారంట. ఎందుకు? బికాస్ మోర్ నంబర్ ఆఫ్ పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళు మరి చూసుకోవడానికి కూడా వర్కర్స్ ఉండాలి కదండీ! వర్క్ చేసే వాళ్ళు కూడా ఉండాలి కదా! సో అందువల్ల ఎక్స్‌ట్రా పీపుల్ కూడా హైర్ చేసుకుంటారంట. సో దిస్ ఈస్ ఎ వెరీ వెరీ గుడ్ స్కీమ్ అండి. ఎందుకంటే ఇదొక న్యూ థింగ్. ఎప్పుడైతే మనకి మోర్ నంబర్ ఆఫ్ వుమెన్ బయటకొచ్చి వర్క్ చేస్తున్నారో వాళ్ళ పిల్లలు కూడా హోలిస్టిక్ డెవలప్‌మెంట్ జరగాలి. వాళ్ళు కూడా పీస్ ఆఫ్ మైండ్‌గా వర్క్ చేసుకోగలగాలి. వాళ్ళ బర్డెన్ కూడా తగ్గాలన్నట్టు. అండ్ అలాగే వాళ్ళు ఎఫోర్డ్ చేయలేరు. ఈ ప్రైవేట్ క్రష్ ఫెసిలిటీస్‌లో చాలా కాస్ట్‌లీ ఉంటాయన్నట్టు బేసికల్లీ. సో గవర్నమెంటే అంగన్వాడీ సెంటర్స్‌ని కూడా క్రష్ సెంటర్స్‌గా డెవలప్ చేయడం వల్ల పిల్లలకి హోలిస్టిక్ డెవలప్‌మెంట్ జరుగుతుంది. వీళ్ళని చూసి ఈ వర్క్‌ని చూసి మోర్ నంబర్ ఆఫ్ వుమెన్ బయటికొస్తారండి వర్క్ చేయడానికి. వాళ్ళు వర్క్ చేసుకోవడానికి హ్యాపీగా వెళ్తారన్నట్టు. సో దీనివల్ల ఈవెన్ అత్తమామల ప్రెషర్ కూడా కొందరు తగ్గుద్ది కదా! సరే అట్‌లీస్ట్ పిల్లలకి డెవలప్‌మెంట్‌కి పిల్లల్ని ఆడించడానికి ఎవరో ఒకరు ఉన్నారు. వీళ్ళు వర్క్ చేసుకున్నా పర్లేదని. సో ఇది ఓవరాల్‌గా మనకి చాలా మల్టిపుల్ బెనిఫిట్స్ ఇస్తున్న స్కీమ్ అండి. ఓకేనా? చాలా మల్టిపుల్ బెనిఫిట్స్ ఇస్తున్న స్కీమ్. మీరు గ్రూప్ 1లో కానీ, యూపీఎస్సీలో కానీ ఎక్కడైనా కూడా మీరు ఈ పాలనా స్కీమ్ గురించి రాయొచ్చండి. మల్టిపుల్ ప్లేసెస్‌లో రాయొచ్చన్నట్టు. ఓకేనా? చైల్డ్ డెవలప్‌మెంట్ ప్లేస్‌లో రాయొచ్చు. వుమెన్ ఎంపవర్‌మెంట్ గురించి రాయొచ్చు. వుమెన్ యొక్క ఎంప్లాయ్‌మెంట్ ఎలా పెంచాలనే దగ్గర రాయొచ్చు. లేదా పేట్రియార్కీని మనం ఎలా ఎదుర్కోవాలి? పేట్రియార్కీని మనం ఎలా ఎదిరించాలి? అనేది అక్కడ రాయొచ్చు. ఇలా ఎన్నో చోట్ల ఈ స్కీమ్ గురించి రాయొచ్చండి. సో పాలనా స్కీమ్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో థాంక్ యూ అండ్ జై హింద్.